బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఎంపికైన దళిత విద్యార్థులకు న్యాయం చేయాలన్న సంతోష్ మహారాజ్. బెస్ట్ అవైలబుల్ స్కూల్ బాధితుల పక్షాన ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్షకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఎంపికైన పేద బడుగు బలహీన వర్గాల దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. బాధితులు వారి పక్షాన ఎస్సీ రిజర్వేషన్ పర్యవేక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పాక సంతోష్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు ప్రవేశం పెట్టి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు అనుబంధం చేసి దళిత నిరుపేద విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. 2022-2023 విద్యా సంవత్సరంలో అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పథకం వర్తించదు అంటూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న విశ్వభారతి స్కూల్, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న స్కూల్స్ అన్ని ప్రభుత్వం నుండి మాకు డబ్బులు రావడం లేదు కనుక బుక్స్, బెల్ట్, టై, బస్సు ఫీజు మేము ఇవ్వము, మీరే కట్టుకోవాలి. యాజమాన్యము పిల్లల తల్లిదండ్రుల పైన ఒత్తిడి తీసుకురావడంతో పాటు మీరు అధికారులకు ఎవరికైనా చెప్పుకోండి అంటూ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మా దృష్టికి వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుండి షెడ్యూల్ అభివృద్ధి కులాల శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఎంపికై స్కూళ్లలో నిరుపేదలైన విద్యార్థులకు ఇప్పుడు మేము బుక్స్, టై, బెల్ట్, షూ, బస్ ఫీజు మీరే కట్టుకోవాలి అని అంటున్నారు. కావున ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేస్తున్నాం. స్కూల్ స్టార్ట్ అయ్యే తరుణంలో పిల్లల్లో ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వారిని ఇప్పుడు ఫీజు కట్టమని అంటే ఎలా? వారు కూలీ నాలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు. షెడ్యూల్ కులాల ద్వారా ప్రభుత్వానికి సీటు కేటాయించింది అని భరోసాతో ఉన్న దళిత కుటుంబాల్లో బాధ కలిగింది. ఈ పేద దళిత బడుగు బలహీన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. సంతోష్ మహారాజ్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిని. గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ప్రారంభించి ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఈ యొక్క కులాల అభివృద్ధి కోసం, దళిత నిమ్మన కులాల అభివృద్ధి కోసము ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఏర్పాటు చేసింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ వల్ల ఎంతో మంది నిరుపేదలు, నిమ్మన కులాలకు సంబంధించిన వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలు, పేదలు, తిండామంటే తిండి లేని పరిస్థితిలో వ్యక్తులు ఉన్న వ్యక్తులు, ఈ యొక్క వాళ్ళు బీపీఎల్ బ్యాక్ పవర్ లోన్ దాని కింద ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు అగ్రికల్చర్ లేబర్ కింద ఉన్న వ్యక్తులు, వీళ్ళ యొక్క సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి వీళ్ళు సెలెక్ట్ అయ్యి ఈ యొక్క స్కూల్ యాజమాన్యంలో ఈ యొక్క కలెక్టర్ టోకెన్ తీయడం ద్వారా సెలెక్ట్ అయ్యి వీళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. విశ్వభారతి అవైలబుల్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ యొక్క విశ్వభారతి యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఈరోజు సెలెక్ట్ అయిన తర్వాత 10వ తరగతి దాకా ఫ్రీ అని చెప్పేసి యాజమాన్యం ఈరోజు మాకు ప్రభుత్వం నుండి డబ్బులు రావడం లేదు, ఈరోజు మేము పరిస్థితి బాగాలేదు కాబట్టి బుక్స్ కానీ, షూ కానీ, బెల్ట్ కానీ మీరే అన్ని కొనుక్కోవాలి, మా దగ్గర ఏం లేదు కాబట్టి మీరు ఏదంటే ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి అంటున్నారు. కావున ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ప్రభుత్వమా ఈ యొక్క ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా విశ్వభారతిలో సెలెక్ట్ అయ్యాలో మీరు యజమాన్యం మీద చర్య తీసుకుంటారా, లేకపోతే మీరు బాధ్యత వహిస్తారా? ఏ విధంగా పిల్లలకైతే న్యాయం చేయాలి? భారతదేశంలో ఎక్కడైనా కానీ ఈ యొక్క దళిత బడుగు బలహీన వర్గాల ఒక దళితుల పిల్లల మీదనే ఈ అన్యాయం జరుగుతుంది. కావున ఈ అన్యాయం అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు చేసుకుంటున్న తిండి వాళ్ళకు ఏం లేనటువంటి పరిస్థితి. అలాంటి విద్యార్థుల మీద ఈ విధంగా చేయడం పరిస్థితి బాగాలేదు. ఏదేమైనప్పటికీ వీడు మహిళలు వీళ్ళందరం కలిసి వచ్చి బెస్ట్ స్కూల్లో పిల్లలందరం కలిసి వచ్చి ఈ యొక్క కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తామన్నారు. ప్రభుత్వాలు కానీ దీనిపైన స్పందించి, ఎందుకంటే టైం లేదు, ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్, కాలం అవుతుందంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది, నడుస్తున్నది. ఇప్పుడు వాళ్ళకు షూస్ లేవు, బెల్ట్ లేదు, బుక్స్ కొనాలంటే వాళ్ళు ఏడికి పోలేని పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి. కావున ప్రభుత్వం ఆలోచించి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆలోచించి, అధికారులు ఆలోచించి ఈ యొక్క చర్యను వెంటనే మీరు తీసుకొని యజమాన్యం పైన చర్య తీసుకుంటారా, ఏం చేస్తారో పిల్లలకు న్యాయం జరిగే విధంగా అధికారులకు విజ్ఞప్తి చేసి రిజర్వేషన్ పరిరక్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. మీరంతా పేరెంట్సా? పెట్టి మమ్మల్ని ఈ స్కీమ్ లా లేని వాళ్ళకు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతారు కదా, మా స్కూల్లో ఇది ఒకటి ఉన్నది కదా స్కీమ్ అని ఇలా జాయిన్ చేసుకొని పిల్లలు
5 years అవుతుంది సార్ ఈ ఇయర్ తోటి. అంతకుముందు కూడా ఫీజులు కట్టించుకున్నారు, బుక్స్ ఫ్రీగా ఇవ్వలేదు, డ్రెస్సెస్ కానీ ఏది కానీ ఇవ్వలేదు. అట్లా కూడా మేము ఏం అనలేదు, ఫండ్స్ వస్తలేవు అంటే సరే సార్ ఇంకో ఇయర్ అని వస్తుంది కదా అని మేము అనుకున్నాం. కాకపోతే 3 సంవత్సరాలు అట్లనే చేసిరు. పోయిన ఇయర్ ఒక ఇయర్ మొత్తం ఒక బుక్స్ ఉన్ని బ్యాగ్స్ ఇయ్యలేదు, షూస్ బుక్స్ ఇచ్చిర్రు, డ్రెస్ ఇచ్చిర్రు. ఈ సంవత్సరం ఏది కూడా లేదు అని చెప్తున్నారు. మేము లేని వాళ్ళం ఎక్కడికి పోతాం సార్? ఫస్ట్ ఏదో ఈ స్కీమ్ పెట్టకుండా ఇలాంటి లేని వాళ్ళకు లేని ఆశలు పెట్టించి గరీబ్ వాళ్ళను ఇట్లా ఎందుకు చేసిరు? మాకు లేని ఆశలు కల్పించుకొని ఇప్పుడు మా పిల్లలు పై స్థాయిలో చదువుకోవాలి, మంచి స్కూల్ ఉన్నది కదా అని మేము ఆశతోటి ఆ స్కూల్లో వేసినాం సార్. ఇప్పుడు ఏది లేదు, మీరు ఎక్కడైనా చెప్పుకోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాం సార్? లేని వాళ్ళైనా కదా సార్ మీరు ఇంత దౌర్జన్యం లెక్క మాట్లాడుతున్నారు. సార్ ఏమంటున్నారంటే నేను ఓన్లీ డ్రా తీస్తానమ్మా, మాకేం తెలియదు, డ్రా తీసి మిమ్మల్ని పంపిస్తున్నా, నా దగ్గర కూడా ఏం లేదు, అంతా మీద నుండి వస్తుంది గవర్నమెంట్ నుండి అని చెప్తున్నారు. స్కూల్లో నాకు ఏం తెలియదు అంటున్నారు సార్. నాకు ఫండ్స్ వస్తలేదు, నాకు తెలియదు అంటున్నారు. మీరు ఎక్కడికైనా పోండి, నాకు తెలియదు అంటున్నారు. రావట్లేదు, బుక్స్ మీరే తీసుకోండి అంటున్నారు. ఎలిజిబుల్ కాదు, ఈ ఇయర్ డబ్బులు రావట్లేదు అని చెప్పి బుక్స్ వ్యాన్ ఫీజు అన్ని కొనుక్కోవాల్సింది మీరే బాధ్యతలు అని చెప్పి మాకు యాజమాన్యం తెలియజేయడం జరిగింది. జరిగితే అదే విషయంలో మేము అందరం కలిసి స్కూల్ దగ్గర పోయి ప్రిన్సిపాల్తో మాట్లాడి అదే విధంగా ఆ నుంచి మరి ఎక్కడికి పోతే ఎట్లా అవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకొని అందరం ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి మా విధి పత్రాన్ని సమర్పించి మాకు న్యాయం చేయండి, మేమంతా వెనుకబడ్డ ప్రాంతం, మాకు కూలీ చేసుకొని బతికేటోళ్ళం మేమందరం, మాకేం ఆస్తులు లేవు, ఏం లేవు. గవర్నమెంట్ అప్పుడే బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచే మాకు అన్ని పెట్టినప్పుడు కూడా మాకు ఇంటికి వెరిఫికేషన్కి వచ్చిండ్రు, మీకు ఇది ఉందా అది ఉందా అని ఏం లేకనే మాకు అటువంటి పిల్లలకు మాకు జాయిన్ చేయించుకొని ఈరోజు మా పిల్లలు ఆగమవుతున్నారు. స్కూల్ రన్ అవుతుంది, పిల్లలతోటి విద్యార్థులు ఏమో చదువుకుంటారు, మా పిల్లలకి ఇంకా బుక్స్ లేవు, ఏం లేవు. యాజమాన్యం దగ్గర పోతే యాజమాన్యం ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి కలెక్టర్ గారికి విన్నపం చేస్తే కలెక్టర్ గారు కూడా మా చేతుల్లో ఏం లేదు, పై అధికారుల చేతుల్లో ఉన్నది, గవర్నమెంట్ అని అంటున్నారు. దయచేసి మా పిల్లల్ని ఆగం చేయకండి, మా పిల్లలని మా భవిష్యత్తు మేమన్నా చదువుకోలే కష్టపడి మేము ఏదో ఉన్నదో లేదో తినుకుంటా మా పిల్లల్ని గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ద్వారా చదివిపించి ఇంత పేరు తెచ్చుకుందామని మేము ఆలోచిస్తే మా పిల్లలది మధ్యలో అదే పరిస్థితికి వచ్చింది. దయచేసి అందరూ న్యాయం చేయాలని కోరుతున్నాం. మా పాప 5వ తరగతి విశ్వభారతి స్కూల్లో చదువుతుంది. మా పాపని నెక్స్ట్ అవైలబుల్ స్కూల్ కింద చిన్న మేము ఎస్సీ క్యాస్ట్ తరఫున అప్లికేషన్ చేసుకున్నాం. అది సెలెక్ట్ అయితే ఆమెకి సీట్ వచ్చింది. ఆ స్కూల్ తరఫున 3 సంవత్సరాలు ఉండండి రావట్లేదంట ఫండ్స్. మమ్మల్ని సంవత్సరం పిల్లల్ని స్కూల్ యూనిఫామ్స్ పిల్లలకు సంబంధించిన అన్ని మీరే కొనుక్కోండి అని చెప్తున్నారు. మేము మధ్యతరగతి నిరుపేద తల్లిదండ్రులం, మాతోని అంత సాధ్యం కాదు. స్కూలు తరపున మేము ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చినాం. మా పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ ఇప్పించగలం, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు. మమ్మల్నే కొనుక్కోమంటున్నారు. మేము ఎట్లా కొనుక్కుంటాం? మా పిల్లలు చేరుస్తున్నారు ఇంటి దగ్గర, మిగిలిన తోటి విద్యార్థులు కొనుక్కొని చదువుకుంటున్నారు. కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం చేయగలరని అని చెప్పి సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.